పండుగలు పబ్బాలు పుట్టినరోజులు వస్తే దగ్గరలో ఉన్న గుడికి పోయి మొక్కుకొని వస్తాం. జరంత పెద్ద గుడి అయితే భక్తులు పెరుగుతూనే ఉంటారు. ఇక తెలంగాణ అంతటున్న పెద్ద గుళ్ళ కాడైతే ఎక్కడెక్కడికెళ్ళో వస్తుంటారు. ఎప్పుడో వెనకట కట్టినాయి కానీ భక్తులు పెరుగుతున్నా గుడికాడ సవలతులు అట్లనే ఉంటేట్లా? వచ్చేటోళ్లకు తగ్గట్టు చేపియాలి కదా. హగో గదే కార్యం నడుస్తుంది ఇప్పుడు. ఇక భద్రాద్రి రామయ్య గుడికి రాజయోగం పట్టబోతుంది. డెవలప్మెంట్ కోసం 60 కోట్లు శాంక్షన్ చేసింది సర్కార్. చుట్టూరా ప్రాకారాలు కట్టేటానికి ఎకరం భూమి కావాలంట. 43 ఇండ్లు దుక్నాలు తీసేసి వాళ్ళకి ఇంకో జాగల కట్టియాలని డిసైడ్ చేసిండ్రు. ఆల్రెడీ వాళ్ళకి చెప్తే సరే అన్నారట. మంచి నక్షలు గీసే కళాకారుణ్ణి భద్రాచలానికి పంపితే ఏడేం కట్టాలనే పని శురువైతుందిగా. దేశానికి అయోధ్య ఎట్లనో తెలంగాణకు భద్రాద్రి అట్లా. ఎక్కడెక్కడికెళ్ళో శీతం మందొచ్చి రాముల వారిని కొలుసుకుంటారు. అందరికి సాలెతట్టు సవలతులు పెంచాలే కదా మరి. అట్లనే ఎమ్లాడ రాజన్నకు మొన్ననే 50 కోట్లు శాంక్షన్ అయితే గుడి ఎడల్పు చేసే కార్యం చాలుగా పోతుంది. వరంగల్ భద్రకాళమ్మ గుడి పనులు నడుస్తూనే ఉన్నాయి. లెక్కకైతే ఇవన్నీ ఎప్పుడో కావాల్సిండే. కేసీఆర్ సారు సీఎం సీట్లు ఉన్నప్పుడు ఎమ్లాడ రాజన్న, భద్రాద్రి రామన్న, ధర్మపురి నర్సన్న, కొండగట్ట అంజన్న, బాసర సరస్వతమ్మకు అన్ని కోట్లిస్తా ఇన్ని కోట్లిస్తా అని గొప్పగా చెప్పి ఆ టెన్క యాది మరిచిండు. యాదగిరి గుట్టను ఆత్రమాత్రం యాదాద్రి యేసుడు తప్పితే ఇంకే గుడిని అంతగనం పట్టించుకోలే. పోనీ ఈడన్న అన్ని సవలతులు వేసిండ్రా అంటే అత్తర బుత్తర గడితే భక్తులకు మస్తు తిప్పల కాబట్టి ఇక వీళ్ళు వచ్చినాక ఒకదానెనక ఒకటి సగబెడుతుర్రన్నట్టు.